దేవుడు తీసుకెళ్ళిపోయాడు. వినడమా, దేవుడు తీసుకెళ్ళక ముందు ఆనోకు ఏం చేశాడంట? దేవునితో నడిచాడు. 128:1 ఏమంటాడంటే కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి చెప్పండి, ఆయన త్రోవలో అందరూ కొందరా ఏమనుంది అక్కడ? నడిచేవారు అందరూ కొందరు అంటే యేసుప్రభు అందరు వాడా కొందరు వాడా? పిన్ని నువ్వు దాంట్లో చేరిపోయావు ఏంటే? చేరిపోవడం ఏంటి, కలిసిపోవడం ఏంటి, దిగిపోవడం ఏంటి, గడ్డు గుడ్డేంటి? ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఆయన త్రోవలో నడిచేవారు అందరూ ధన్యులు. ప్రియులారా, దావీదు గారు ఒక గొప్ప భక్తుడండి. ఎవరి పట్ల అంటే దేవుడంటే భక్తి, దేవుడంటే భయం. అందుకనే దేవుని మాటకు వెంటనే విధేయత చూపే. అమ్మగారు ఆలోచనలో పడ్డారు, కానీ అయ్యగారు అయితే వెంటనే తక్షణమే ఏం చేశాడంటే బయలుదేరి పెదపాటు గ్రామానికి ఆయన వచ్చేసాడు. ప్రియులారా, దేవునితో నడిచే సేవకుడు ఆలోచించడయ్యా. దావీదు గారు ఆ రోజున ఆలోచించలేదు. ఎక్కడ చెప్తున్నాడు? యెహోవా యందు భయము కలిగి భక్తి కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ కూడా ధన్యులు. ఈ రోజున మీ అందరికీ కూడా ప్రశ్న వేస్తున్నాను, ఎంతమంది దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు? అది నిజమైన భయమా? అది యథార్థమైన భక్త? పైకేమో భక్తి, లోన కుయుక్తి. పైకేమో గొర్రె, లోన తోడేలు కాదు, క్రూరమైన తోడేళ్ళు. నిజమండి. ఏదో పద్యం ఉందండి, వేడి పండు చూడ లోన ఏమున్నాయి? బోల్డ్. మార్కు సువార్త 7:21 చూడండి. హృదయములో నుండి చాలా పురుగులు ఉన్నాయి అక్కడ. పైకేమో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. లోన ఏమున్నాయమ్మా? కరుగులు కాదురా, పురుగులు. సూపర్ రా నువ్వు. ఏంటయ్యా ఇక్కడ ఏమంటాడు చూడండి, ఎంత అద్భుతంగా ఉందో ఈ మాట, ఎంత అద్భుతంగా చదవండి ఆ మాట. మీరు అమ్మా ఒక నెల రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు చదువుతూ ఒప్పుకోను. అది నేను గొప్ప గొప్ప దైవజనుల మధ్యలో వాక్యం చదివితే స్టేజ్ ఎక్కించి చదువుకున్నారయ్యా. మన స్వరం దేవుడి కొరకు వాడాలా. పిల్లి గొంతుకులు వద్దు, నాకు అసలు ఇష్టం ఉండదు. మైకులన్నీ ఇప్పుడు వచ్చినాయి. దావీదు గారి టైంలో మైకులు ఎక్కడ ఉన్నాయి? మీ అందరికీ మా కుపనంద బాబుని ఏలియా దర్శన బాబు కుర్చీలు వేశారు. నేను అమలాపురం సభల్లోకి వెళ్ళినప్పుడు గడ్డిలోనే భోజనం, గడ్డిలో కూర్చోవాలి. కావండి, ఇప్పుడు మనవాడు చూడండి చక్కగా, మీకు అసలు చెమటే పట్టకూడదని వేసేసాడు ఆయన. ఈ నవ్వడం కాదు, ఏసులో ఉండి చక్కగా దేవుడు వాక్యం వినండి. ఎక్కడ చూడండి, చదవయ్యా. లోపల నుండి అనగా హృదయంలో నుండి ఏటమ్మా దరిద్రపు ఆలోచనలు. దేవుడు ఏమన్నాడండి? దేవరాత్రులు దేవుడు వాక్యం ధ్యానించుకోమన్నాడు. ఏమి లేవు, 24 గంటల దురాలోచనలను జారత్వము దొంగతనములను ఇవన్నీ ఎవరిస్తేనండి బాగోదండి. ఇది బహిరంగ సభ కాబట్టి ఒకటి కాదు, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకున్న టైం లేదు. ప్రియులారా, ఇవన్నీ లోన పెట్టుకున్నారు. అందుకని ఇక్కడ చూడండి, అయ్యేమీ లేవండి దావీదు గారికి. దేవుడంటే నిజమైన భయమయ్యా. దేవుడికి భయపడేవాడు. కొర్నేలు ఎలాగ దేవుడికి భయపడ్డాడో అలాంటి భయం. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళకపోతే దేవుడు నన్ను లెక్కడిస్తాడేమో భయంతో ఉన్నాడు అప్పుడు. రెండోది భక్తి. భక్తి అమ్మా, ఏ భక్తిరా? యథార్థమైన భక్తి. ఎఫెసీ 4:24 అన్నాడు,
ఏమన్నాడండి? యథార్థమైన భక్తి గలవారై అని ఉంది. భక్తులు ఏముండాలమ్మా? భక్తులు ఏముండాలరా చెప్పడమ్మా. చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్ చేసిన వెంటనే ఫోన్ ఎత్తారు. ఫోన్ చేసిన వెంటనే ఎత్తారు. అదో రోగం కొంతమందికి. ఏమ్మా ఫోన్ ఎత్తలేదని అంటాం అనుకో, మనం ఎప్పుడుకో అతను ఎత్తాడు, ఆ లావుడికి ఎత్తాడు ఫోను. పేదల్లో ఉన్నానని చెప్పా అంటాడా? ఏంటంటే నువ్వు పేదలో నాకు చెప్పడం ఎందుకు? దేవుడు చూస్తలేదేంటే ఇదేంటంటే మళ్ళీ ఈవిడికి ఆవిడ రికమెండేషన్ చెయ్యాలా? నిజమండి. ఏ కుమిని లేసి వెతకమన్నాడు, అక్కడ ఎతకడు. పొద్దున్నే సెల్ ఫోన్ ఎక్కడ ఉందో ఎత్తుక్కుంటారు కొంతమంది. ఇదేం జబ్బో నాకు తెలియదు. పూర్వం దావీదు గారి సేవకు వచ్చినప్పటికి సెల్ ఫోన్ ఉందండి చెప్పడమ్మా. ఎవరో పెద్దోళ్ళ ఇంట్లో ల్యాండ్ లైన్ ఉండేది, అక్కడికి వెళ్ళాలి ఫోన్ కావాలంటే. అది వైర్ ద్వారా ఉండే ఫోను. ఇప్పుడేనండి ఆ కాలగొట్టిన గేదెలు వేపినోడు కూడా ఫోనే. అది గేదెలు ఎలా పోతే చూడటం, ఈ ఫోన్ చూసుకుంటే కాళ్ళ పడిపోవడం. నిజమండి. నేను కారులో వెళ్తున్నప్పుడు చూస్తాను, తాట నడిపినోడు ఫోన్ చూసుకుంటే తాట నడుపుతున్నాడు, బండి నడిపినోడు ఫోన్ చూసుకుంటా, ఉద్యోగానికి వెళ్ళినోడు ఆ కింద పాము ఉంటుందో ఏముంటుందో ఏముండదో ఇలా ఫోన్ చూసుకుంటా పోవడమే. నిజమండి. ఏమండి ఏంటంటే అసలు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి వాక్యం ఏం చెప్తుందో, ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి చూడండి. దావీదు గారు గొప్ప భక్తుడండి. దేవుడు అంటే నిజమైన భయము, యథార్థమైన భక్తి. అలాగే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఆయన త్రోవలో ఆనోకంట దేవుడితో నడిచినట్లు దావీదు గారు దేవుడితో నడిచాడు. మనందరం కూడా దేవుని మార్గంలోకి నడుచుకోవాలా? దేవుని మార్గంలోనికి రండి అయ్యా. ఈ లోకంలో ఎన్నో వంకర మార్గాలు ఉన్నాయి, నాశనానికి పోయే మార్గాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించండి, ఆయన మార్గంలోకి రండి. యేసుప్రభు అన్న మాట మీకు గుర్తుందా? యోహాను సువార్త 14:6 ఏమన్నాడంటే, నేనే మార్గము చెప్పడయ్యా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. అయ్యారండి ఏ మార్గం కనిపిస్తలేదండి చెప్పడమ్మా. ఏ మార్గం లేకపోతే ఏ మార్గం ఉంది? యేసు ప్రభు ఏమన్నాడు? నేనే అదండి. దావీదు గారు ఇక్కడికి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆయన బతుకు తెరువు కోసం వచ్చాడండి. చెప్పండి అయ్యా, చెప్పండి. దేవుని యొక్క మార్గంలోనికి అనేకులను నడిపించమని దేవుడు పంపాడు. అదే మార్గంలో ఇప్పుడు వారి కుమారులు ప్రయాణం చేస్తూ వారి ఆశదే దేవుని మార్గంలోకి అనేకులు రావాలి. ప్రియులారా, నేను ఒక మాట చెప్తున్నాను. కీర్తన 34:9 ఏముందంటే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువు ఉండదయ్యా. మళ్ళీ చెప్తున్నాడా, సేవలో మొట్టమొదటి నీకు కష్టాలు ఎదురవ్వచ్చు, నిందలు అవమానాలు బాధలు రావచ్చు, కానీ నువ్వు వెళ్ళి కొలిది కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏ కొదువ చేయడు. చెప్పండి, చేయడు. నేను ఒక పెద్ద సంస్థలో పనిచేశాను. ఆయనకి ఏమైందో తెలదు, ఒక్కొక్కడికి ఒక్కొక్క జబ్బు వస్తుంది. హఠాత్తుగా నేను తీసి పడేసాడు. ఆ రోజుల్లో కష్టం అండి. అద్దె కట్టాలి కదా, ఇంటి అద్దె కట్టాలి. సేవలో ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఊరు వెళ్ళాం, 600 రూపాయలు ఇచ్చేవారు. అదే అమృతంలో ఖర్చు పెట్టుకుంటే వాళ్ళం. కానీ ఆయన ఆపేశాడు. ఆపేస్తే నేను వెంటనే దేవుడి వైపు చూడడం ప్రారంభిస్తే, ఎవరో నాకు తెలిసిన వాళ్ళు అమెరికా నుంచి $500 ఆ రోజుల్లో. అప్పుడు ఎంత డాలర్ విలువ? తక్కువ, 30,000 వచ్చేది. 600 ఎక్కడ, 30,000 ఎక్కడ? బైబిల్లో మాట ఉందండి, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండము 18:14 చూడయ్యా. 18:14 ఆదికాండం 18:14 యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏదైనా ఉందా? లేదు. నథింగ్ ఇంపాసిబుల్. మనుషులకు అసాధ్యమైనది ఏదైనా ఉందేమో, మందులకి అసాధ్యమైనది ఏదైనా ఉందేమో, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడికి చెప్పండి, ఏది లేదు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా?
ఆయన చేస్తానంటే చేస్తాడు, నిన్ను చూస్తానంటే చూస్తాడు, నీకు ఇస్తానంటే ఇస్తాడు, నీ దగ్గరకు వస్తానంటే వస్తాడు. మాట తప్పని దేవుడు మహనీయుడు. అలాంటి గొప్ప దేవుడు మాట వింటి దావీదు గారు వచ్చారు. ఆయన యందు భయభక్తులుంచు వానికి ఏమియో చెప్పడమ్మా, చెప్పండి. అంతేకాదు కీర్తన 145:19 చూడయ్యా. 145:19 145:19 తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడంటండి? నెరవేర్చును. అమ్మా ఇక్కడున్న వారికి చెప్తున్నాను, నీ కోరిక తీరాలా? నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో నీ కోరిక ఏదైనా తీరాలంటే దేవుడు అంటే నిజమైన భయము, యథార్థమైన భక్తి ఉంచయ్యా. ప్రియులారా ఇక్కడ చూడండి, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన ఏం చేస్తాడంట? నెరవేర్చును. దావీదు గారి కోరికను దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. అందువల్ల దావీదు గారు వలె ఇక్కడున్న మనందరము కూడా దేవుణ్ణి వెంబడిద్దాం, ఆయన మార్గాన్ని వెంబడిద్దాం, ఆయన మాటలు, ఆయన బాటలో సాగిపోదాం ప్రియులరా. ఇకపోతే రెండోది మనం చూసినట్లయితే అక్కడ రాశారు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట మనకు ఆయన నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు. మీరు అనొచ్చు నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, ఓకే. కానీ మనందరము కూడా ఇక్కడ నీతిమంతులమయ్యాం. ఎలాగో తెలుసా ప్రియులారా? రోమీయులకు రాసిన పత్రిక 5:1 అంటాడు, మీరు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి అని ఉందండి. ఎవరు నమ్మటం వలన? ఎవరు నమ్మాలి? చెప్పండమ్మా, ఎవరు నమ్మాలి మనం? అరే చెప్పండి రా, ఎవరు నమ్ముకోవాలి? నరులు నమ్ముట కంటే మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసా? పెడితే